హాయ్ ఫ్రెండ్స్, నేను వన్ అండ్ ఓన్లీ జేసన్ బైసన్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను జూనియర్ 2025 మూవీ గురించి మాట్లాడబోతున్నాను. ఇది వస్తే కొత్త మూవీ. సో కిరీటి గారి హీరోగా జూనియర్ 2025 అనే మూవీ కొత్త మూవీ వచ్చింది. సో ఇది ఈయనకి ఫస్ట్ మూవీ, సో లాంచింగ్ మూవీ. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చరికి రాధాకృష్ణారెడ్డి గారు. ఈయన వచ్చేసరికి కన్నడ డైరెక్టర్, ప్రొడ్యూసర్ బై సాయి కోరపాటి గారు. సో ఈయన వచ్చేసరికి వారాయి చలనచిత్రం అధినేత. సో ఈయన మనకు బాగా తెలుసు, చాలా మంచి సినిమాలు తీశాడు ఈయన. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి డిఎస్పీ గారు. సో డిఎస్పీ గారు మ్యూజిక్ డైరెక్టర్ అంటేనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయింది. అండ్ మన ప్రొడ్యూసర్ గురించి మనకు తెలిసి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనేటప్పటికి సూపర్గా ఉంది. అండ్ మన ఈ మధ్య రిలీజ్ అయిన సాంగ్స్ కూడా జనాలు అయితే బాగా వైరల్ అయ్యారు, వైరల్ పాటకి. అండ్ బ్లాక్ బస్టర్ సినిమా అనుకున్నారు. ఇంకందరూ ఇంకా సినిమాకి వెళ్ళిపోదాం. అండ్ కంపల్సరీ ఈ వారం నెంబర్ 1 ట్రెండింగ్లో ఉన్న సినిమా ఇదే జూనియర్ మూవీ. సో చాలా మంది బుకింగ్ చేశారు, వెళ్ళారు. సో నేను కూడా వెళ్ళడం జరిగింది. సో సినిమా అయితే ఒక డీసెంట్ మూవీ. సో ద బెస్ట్ లాంచింగ్ మూవీ అనుకోవచ్చు. సో హీరోకి ద లాంచింగ్ మూవీ అయితే మంచి సక్సెస్ మూవీతో లాంచ్ అయ్యాడు. సో సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో నార్మల్లీ సినిమా ఏంటంటే జూనియర్ మూవీ వచ్చి ఒక ఎమోషనల్ డ్రామా. కానీ ఈ మూవీ ఓవరాల్గా సినిమా మొత్తం చూసి వచ్చిన తర్వాత ఎమోషనల్ డ్రామా మూవీ కన్నా సరే మనకి ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో బాగా సినిమాని సేవ్ చేశారు. అండ్ సినిమా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషనల్ డ్రామా. సో అసలు మెయిన్ సినిమా వచ్చేసరికి ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మీద సినిమా ఇది, వాళ్ళ బాండింగ్ మీద. సో ఈ సినిమా గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి మనం మాట్లాడుకుంటే ఒకవేళ. సో కంపల్సరీ మీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ మెయిన్గా వచ్చేసరికి ఫాదర్ క్యారెక్టర్ అయినా, అండ్ ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్లో జెనీలా గారు కూడా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఆమె కూడా ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్. సో థియేటర్లో చూస్తే మంచిది. అండ్ నేను చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. మెయిన్గా బాస్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఈ సినిమాలో కిరీటి గారు అయితే డ్యాన్స్ అయితే ఎరగదీశారు. అసలు మామూలుగా లేదు డ్యాన్సులు అయితే. మనకైతే ఎన్టీఆర్ గారి జనతా గారు అయితే చాలా మంది ఈ మధ్య ట్రెండింగ్లో పెట్టారు వైరల్, సేమ్గా ఉందని. సో ఆయన వచ్చేసరికి కిరీటి గారు వచ్చేసరికి మెయిన్గా పునీత్ రాజ్ కుమార్ గారు అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యాను. సో వీరాభిమాని అంట. అసలు మనకైతే కొన్ని స్టెప్స్లో అయితే ఎన్టీఆర్ గారు చేసినట్టే ఉంటుంది స్టెప్స్. అండ్ వైరల్ పాట అయితే అసలు కళ్ళు మనం తిప్పుకోలేము అటు ఇటు. అంటే అంత లెవెల్ డ్యాన్స్ చేస్తాడు. ఇంకా పక్కన శ్రీలీల ఉండేటప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. మెయిన్గా శ్రీలీల దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే నటన పరంగా పెద్దగా గుర్తింపు లేకపోయినా డ్యాన్స్లో మాత్రం ఆమె మంచి గుర్తింపు ఉంది. పక్కన ఎంత పెద్ద డాన్సర్ ఉంటే, ఎంత మంచి డాన్సర్ ఉంటే ఆ లెవెల్లో డ్యాన్స్ చేస్తారామా. సో షీఈ్ ఎ డాన్సింగ్ క్వీన్. సో ఇంకా కిరీటి గారు సూపర్గా డ్యాన్స్ చేశారు. ఆయనతో పాటు ఏమో కూడా అసలు రెచ్చిపోయింది. వైరల్ పాట అయితే అసలు సూపరు. ఆ 4 నిమిషాల సినిమాకే హైలైట్ డ్యాన్స్. దుమ్ము లేచిపోద్ది అసలు ఆ డ్యాన్స్కి అయితే. అసలు సూపర్. అసలు విజుల్స్ గోల అసలు సూపర్ ఎంజాయ్ చేస్తారు మీరు అయితే ఆ డ్యాన్స్కి అయితే. అండ్ మిగతా పాటలు కూడా బాగున్నాయి. అండ్ మెయిన్గా హీరోయిన్ లవ్ అండ్ కామెడీ. సినిమాలో కామెడీ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ సత్య గారి కామెడీ, వైవ హర్ష గారి కామెడీ. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ బెల ఆడుకుంటారు ఇద్దరిని హీరో గారు అయితే. సో సినిమా సూపర్గా ఎంటర్టైన్మెంట్. సో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కంపల్సరీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో పట్టుకోండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ కొన్ని సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి సెకండ్ హాఫ్లో. అండ్ స్టోరీ పరంగా సో ఇట్స్ మెయిన్గా మాట్లాడుకుంటే ఇట్స్ ఒక ఎమోషనల్ డ్రామా మూవీ. సో ఫాదర్ అండ్ సన్ బాండింగ్. కాకపోతే మనకి ఎంటర్టైన్మెంటే మెయిన్కి గుర్తుంటుంది. ఎందుకంటే హీరో ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జానర్తో వచ్చినట్టున్నాడు సినిమా. సో కంపల్సరీ అతనికైతే న్యాయం జరిగింది. సో నెక్స్ట్ సినిమాలో ఇంకా బాగా యాక్ట్ చేసి ఇంకా మంచి పేరు పొందుతాడని చూద్దాము. సో అతనికైతే ఫస్ట్ సినిమాకైతే మంచి మార్క్స్ అయితే పడ్డాయి. సో సినిమా ఓవరాల్గా బాగుంది. అలాగే ఈ సినిమాలో మనం ముఖ్యంగా రవిచంద్ర గారి గురించి మాట్లాడాలి. కన్నడ సూపర్ స్టార్ అయినా. సో ఆయన క్రేజీ స్టార్ అంటారు అక్కడ, క్రేజీ స్టార్. సో ఆయన చాలా డిఫరెంట్ పాత్రలు చేశారు. అండ్ మనకు తెలుగులో వచ్చేసరికి 1991లో వచ్చిన శాంతి క్రాంతి మూవీలో చూసుకుంటాం, నాగార్జున గారు హీరోగా చేశారు. ఆ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి రవిచంద్రన్ గారే. అది ఒక పాన్ ఇండియా మూవీ ఇది. సో మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ అయిన మూవీ అది. సో ఆ మూవీ డైరెక్షన్ చేశారు. అండ్ నాగార్జున గారికి హీరోగా ఆ మూవీలో మనం చూసాం ఆయన రవిచంద్రన్ గారిని తెలుగులో. అండ్ ఇంకా తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఆ సినిమా తర్వాత ఈ సినిమాతో వచ్చారు ఆయన రవిచంద్రన్ గారు మనం తెలుగులో చూడటము. సో ఆయన వస్తే కానీ మనం పెద్దగా చెప్పేది ఏముండదు ఆయన గురించి. ఆయన పెద్ద యాక్టర్. ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం. ఆయన ఎరగదీశారు యాక్టింగ్ అయితే, దాంట్లో డౌటే లేదు. సో చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు యాక్టింగ్ అయితే. మనకి అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆయన యాక్టింగ్ అయితే. సో సూపర్గా చేశారు సెకండ్ హాఫ్లో. అండ్ మెయిన్గా సినిమా వస్తే ఎమోషనల్ డ్రామా మూవీ ఫ్రెండ్స్. కంపల్సరీ వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చూడండి. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నవ్వుకోవడము. హర్ష గారి కామెడీ అయితే సూపర్గా ఉంది. వైవ హర్ష గారి కామెడీ అయితే పంచెస్ కూడా బాగున్నాయి. సో సినిమా అయితే బాగుంది. సో ఇట్స్ ఏ సూపర్ హిట్ మూవీ ఫర్ కిరీటి గారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ మోర్ మూవీస్. బాగా చేశారు. దిస్ ఈస్ వన్ అండ్ ఓన్లీ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ సినిమా సోర్స్. బై బాయ్.